బై లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ ఇంట్లోనే సేఫ్ గా సెక్యూర్ గా ఉన్నారు కదా. ఇంకొన్ని రోజులు అయితే ఇలానే స్టే హోమ్ స్టే సేఫ్ అన్న పద్ధతిని అయితే పాటించండి. అండ్ ఈ రోజు ఏంటి వ్లాగ్ స్టార్ట్ చేశాను అని చెప్తాను అనుకుంటున్నారా? కాదు అండి, నాకు కూడా కొద్దిగా బోర్గా అనిపించింది. అండ్ మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది కదా, ఇంట్లోనే ఉంటున్నారు కదా, అందుకే ఎప్పుడో షూట్ చేసిన వ్లాగ్స్ అనేవి ఇప్పుడు బయటకు తీస్తున్నాను. సో అలాంటి వ్లాగే ఇది కూడా. చక్కగా బయటికి వెళ్ళట్లేదు, బయట ప్రపంచం చూడట్లేదు, బాగా మిస్ అవుతున్నాం షాపింగ్, అసలు సన్ రైజ్ సన్సెట్ ఇవేమి చూడట్లేదు ఇలా అనుకుంటున్నారా? అయితే వెయిట్ చేయండి, ఈ వ్లాగ్ చూసేయండి. నిజంగా ఆ ఎలిమెంట్స్ అన్ని ఈ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశాను. సో ఇదేంటి అంటే డ్రాగన్ మార్ట్కి వెళ్ళాం కదా, అప్పుడు షాండ్లియర్స్, కాస్ట్లీ షాండ్లియర్స్వి అన్ని వీడియోస్ చూపించాను కదా. సో అప్పుడు వెళ్ళినప్పుడు నా జర్నీ ఏంటి అండ్ ఐకియా ఎలా ఉంటుంది, ఇక్కడ ఐకియా అంటే బయట నుండి వెళ్ళండి. సో అండ్ డ్రాగన్ మార్ట్ కానీ లేకపోతే దుబాయ్ ఫెస్టివల్ సిటీ, ఇలా సన్సెట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా క్యాప్చర్ చేశాను. జస్ట్ హ్యాపీగా అలా రిలాక్స్ అయిపోయి ఒక మంచి రైడ్కి వెళ్తున్నాము అనుకొని రిలాక్స్ అవుతూ ఈ వీడియోని అయితే చూసేయండి. దీంట్లో అయితే కొద్దిగా షాపింగ్ ఉంది అండ్ కొద్దిగా నేచర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ అలాగే లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు కదా చాలా మంది అయితే. సో ఆ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ లాంగ్ డ్రైవ్ అనుకోండి. ల్యాప్టాప్ కానీ టాబ్లెట్ కానీ లేకపోతే టీవీలో కానీ చక్కగా పెట్టేసుకొని హై వాల్యూమ్ పెట్టుకొని అలా సెట్ బ్యాక్ అయ్యి చూడండి. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే అలానే అనిపించింది అనమాట. ఇప్పుడు ఆ వ్లాగ్ చూస్తూ ఉంటే ఎడిట్ చేసేటప్పుడు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఐ హోప్ మీ అందరికి కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పి. సో సరేనా? సరే అయితే ఇంకేం మాత్రం లేట్ చేయకుండా నేనైతే వీడియో స్టార్ట్ చేసేస్తాను, మీరైతే చూసేయండి. అండ్ మేమైతే ఇంటర్నేషనల్ సిటీ అదే డ్రాగన్ మార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. యాక్చువల్గా మొత్తం అయితే వీడియో తీయలేదు, దాదాపు ఐకియా దగ్గరికి వచ్చిన తర్వాత నుండి తీసాము అనమాట. అండ్ ఆ రోజు అయితే వీకెండ్ అనుకుంటాను, అందుకే చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో రోడ్స్ అయితే మాత్రం. థ్యాంక్ గాడ్ ట్రాఫిక్ నుంచి అయితే కొద్దిగా తప్పించుకోవచ్చు ఇలాంటి టైంలోనే. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది కదా, అక్కడ మాత్రమే ఉంది. అండ్ రైట్ సైడ్ కనిపిస్తుంది ఏంటి అంటే మాల్ అనమాట, ఒక మాల్. అండ్ దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఐకియా. సో ఇప్పుడైతే మన అందరికీ కూడా ఐకియా ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి దాంట్లో అనేది ఐడియా వచ్చేసి ఉంటుంది కదా. ఎస్, మన హైదరాబాద్లో స్టార్ట్ అయ్యేసరికి అందరికీ దాదాపు అయితే తెలిసిపోయింది. అండ్ ఆల్సో ఈ కైండ్ ఆఫ్ అపియరెన్స్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా. అంటే బయట నుండి లుక్ అయితే మాత్రం అందరికీ తెలిసే ఉంటుంది కదా, బ్లూ బ్యాక్గ్రౌండ్లో ఈ ఎల్లో కైండ్ ఆఫ్ లెటరింగ్. సో ఇక్కడ అంతా కూడా అలానే ఉంటుంది అనమాట. నేను వేరే దగ్గర కూడా చూశాను, అది నార్వేలోనా లేకపోతే స్విట్జర్లాండ్లోనా అసలు గుర్తు రావట్లేదు, కానీ అక్కడ కూడా ఐకియా అయితే ఇలానే ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, చాలా దూరం ఉంటుంది. మేము వచ్చేసి యాక్చువల్లీ బస్లో వెళ్తున్నాము అనమాట. మాకు అది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. క్యాబ్లో వెళ్తే కనుక తడిచి మోపిడ్ అవుతుంది అంటారు కదా, ఆ సామెత అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో బట్ మాకైతే బస్ చాలా యాక్సెసిబుల్ ఉంటుంది. 5 dirhams పడుతుంది అనుకుంటాను సింగిల్ ట్రిప్కి అయితే మాత్రం. నార్మల్గా అయితే నిద్రపోవడమే సరిపోతుంది, మేమైతే ఎక్కువ రాము. ఒకవేళ వచ్చినా కూడా జస్ట్ అలా పడుకుండిపోతాము అనమాట, ఎందుకంటే 1.5 hour పడుతూ ఉంది. బట్ ఈసారి నేను కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూశాను అనమాట, అసలు రూట్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి. నాకు కూడా కొత్తగానే ఉంది రూట్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి గ్రీనరీ ఉంటుంది అనమాట. అండ్ వైడ్ అండ్ రోడ్స్, చాలా మందికి ఇలాంటి రోడింగ్ స్ట్రక్చర్ కానీ పక్కనే గ్రాస్ ఉండడం లేకపోతే ఇలా గ్రీనరీ ఉండడం చాలా ఇష్టపడతారు కదా. అండ్ ఇక్కడ కనిపిస్తుందా, వెళ్ళిపోయింది ఇప్పుడు చూసారా, అది పెట్రోల్ బంక్ అనమాట. అండ్ మీ అందరూ కూడా మన వ్లాగ్స్ చూస్తూ ఉంటే అర్థమవుతుంది కదా ఇప్పటికి పెట్రోల్ బంక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఆల్మోస్ట్ మనం దగ్గరికి వస్తున్నట్టున్నాము, అందుకే ఇక్కడ ఇలా హౌసెస్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చక్కగా విల్లాస్ ఎంత బాగా కట్టుకున్నారో చూడండి. ఇటు సైడ్ అంతా కూడా కొద్దిగా విల్లాస్ ఎక్కువ ఉంటాయి అనే చెప్పాలి. అండ్ అమేజింగ్ రోడ్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ కొద్దిగా ఫ్రీగానే ఉంటాయి, మరీ ట్రాఫిక్ అయితే ఉంటుందని చెప్పాను కానీ, బట్ కొంత దూరం మాత్రం ట్రాఫిక్ ఉంటుంది. అండ్ అప్పుడు వచ్చేసి సన్సెట్ టైం అనమాట. భలే ఉంది తెలుసా సన్సెట్ అయితే మాత్రం. అంటే నేను అప్పటికి చూడక చాలా రోజులైంది. అండ్ ఆల్సో ఇలా మంచిగా క్యాప్చర్ చేసుకోవడానికి అండ్ ఈ డేట్స్ చెట్ల మధ్య నుంచి చూడడానికి అయితే చాలా బాగుంది తెలుసా.
ఇలా నాకు చూస్తూ ఉంటే మనకి కోనసీమ అలా చూపిస్తారు చూసారా, ఇవేదో కొబ్బరి చెట్లు అన్నట్టు, గోదావరి అటు సైడ్ సన్సెట్ అవుతుంటే చూస్తున్నట్లు, లేకపోతే సన్ రేజ్ అవుతున్నప్పుడు చూస్తున్నట్టు అలా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడైతే బ్యూటీ కొద్దిగా తగ్గింది అనే చెప్పాలి. ఐ మీన్ వీడియోలో రియల్గా అయితే చాలా బాగుంది తెలుసా, అంటే డెజర్ట్ అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఇదంతా ఇంటర్నేషనల్ సిటీయే. ఎంత పెద్దదో తెలుసా అసలు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ సిటీ అంటే ఏంటి అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, సో అలాంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు అవేం చూపించడం లేదు, మేమైతే అప్పట్లో ఇక్కడ ఉన్నాము, బట్ ఇప్పుడు అయితే మేము వేరే దగ్గర ఉన్నాం కదా, మేము ఎక్స్ప్లిసిట్గా వీడియో తీయడానికి అయితే నాకు కుదరలేదు. అండ్ ఆ రోజు అప్పటికే సన్సెట్ అయిపోయింది కదా, ఇంకా అందుకే నేను అదంతా ఏం కవర్ చేయలేదు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి బస్ స్టాప్ దగ్గరికి దిగేసాము. సో మీకైతే చూపిస్తుందని చూడండి. ఇక్కడంతా కూడా బిల్డింగ్స్ చూసారా, ఇది ఒక కంట్రీలోని కన్స్ట్రక్షన్ అనమాట. ఇంకొక వేరే దగ్గరికి వెళ్ళాము అనుకోండి, దాన్ని బ్లాక్స్ అంటారు, ఆర్ అదర్వైజ్ క్లస్టర్ అంటారు అనమాట. సో ఫ్రాన్స్ క్లస్టర్, ప్యారిస్ క్లస్టర్, ఇలా డిఫరెంట్ క్లస్టర్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇదే క్లస్టర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందని చెప్పగలను. అండ్ ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కనుక ఇలాంటి కొద్దిగా సిటీకి దూరం ఉండే ప్లేసెస్లో అయితే తీసుకోవచ్చు. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగానే ఉంటుందిలేండి, బస్సెస్ అన్నీ కూడా మంచిగా తిరుగుతూ ఉంటాయి. కాకపోతే టైం ఫ్రీక్వెన్సీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అదొక్కటి కొద్దిగా ప్రాబ్లం అనిపిస్తుంది. లేదు అనుకుంటే హ్యాపీగా ఇక్కడైతే ఉండొచ్చు. అండ్ మేమైతే డ్రాగన్ మార్ట్కి స్టార్ట్ అయిపోయాం. ఐ మీన్ నడుచుకుంటూ వెళ్ళాలి అనమాట. జస్ట్ ఒక 5-10 minutes వాక్ కనిపిస్తూనే ఉంటుంది, కానీ అలా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే సరిగ చెట్టు కనిపించింది తెలుసా. నేను సరిగ చెట్టుని ఓన్లీ బీచ్ దగ్గరే చూశాను, ఇక్కడ అయితే అస్సలు చూడలేదు. బాగుంది కదా అని అది కూడా జస్ట్ అలా కవర్ చేసాం. అండ్ మేము వచ్చేసాము డ్రాగన్ మార్ట్ దగ్గరికి. అండ్ దాని ముందులో అయితే ఈ ఫౌంటైన్ ఉంటుంది అనమాట. సో అందుకే దాన్ని అలా ఫస్ట్ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసి డ్రాగన్ మార్ట్. అండ్ ఈ ఫౌంటైన్ దగ్గర నేను చాలాసేపు ఉన్నాను అనమాట. ఇదేంటి అంటే ఇప్పుడు అసలు వాటర్ స్పిల్ అవుతున్నట్టు లేవు కదా, బట్ కాసేపు ఆగాక ఏంటి అంటే చుట్టూతో ఉన్న ఆ బొమ్మల్లో నుంచి వాటర్ స్పిల్ అవుతుంది అనమాట. బాగుంటుంది చూడ్డానికి. సమ్మర్ టైంలో అయితే కాస్త రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఎక్కువ జనాలు తిరుగుతూ ఉంటారు అండ్ ఎప్పుడు రష్గా ఉంటుంది. ఐ ఫైనలీ గాట్ ఇట్. ఇది క్యాప్చర్ చేద్దామని చాలా ట్రై చేశాను, మళ్ళీ ఆగిపోయింది అనమాట. కొద్దిగా సేపు అయితే అలా ఆడుకున్నాం నిజం చెప్పాలి అంటే. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు కూడా కొద్దిగా సమ్మర్ సీజన్ అనే చెప్పాలి. సో అలా ఫౌంటైన్ కానీ ఏదైనా వాటర్ బాడీస్ని చూస్తుంటే బాగా అనిపిస్తుంది కదా, సో అందుకే అక్కడ కాసేపు అయితే ఉన్నాను అనమాట. ఎస్, ఫైనలీ ఐ గాట్ ఇట్ అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. మహేష్ అయితే పాపం చాలాసేపు వెయిట్ చేశారు నా కోసం. అండ్ ఫైనల్గా అయితే నేను అనుకున్న వీడియో క్లిప్ వచ్చేసింది కదా, ఇంకా అయితే అలా మూవ్ అయిపోయాను అనమాట. చెప్తున్నాను కదా, ఇక్కడ అయితే మస్తు టైంపాస్ అయిపోతుంది తెలుసా, చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు అనట్లేదు, నార్మల్గా ఇన్ జనరల్గా అయితే మాత్రం. అండ్ చాలా పెద్దది కూడా. అండ్ నేను వచ్చేసి ఓన్లీ డ్రాగన్ మార్ట్ 1కి మాత్రమే వెళ్ళినట్టున్నాను, ఇంకా 2 కూడా ఉన్నది, అంటే ఎక్స్టెన్షన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు కార్ పార్క్ దగ్గర ఉన్నాము. అండ్ ఫైనల్లీ అయితే అది అలా స్పిల్ అవుతున్నప్పుడు వీడియో క్యాప్చర్ చేసుకోవాలి అనుకొని అలా క్యాప్చర్ చేసుకున్నాము అనమాట. అండ్ అప్పుడు వచ్చేసి నేను పాత సెల్ఫీ స్టిక్ ఉంటుంది అనమాట, అది యూజ్ చేస్తున్నాను. సో దానికి వచ్చేసి ఈ వైఫై కనెక్టివిటీ, బ్లూటూత్ కనెక్టివిటీ లేదు అనమాట. సో అందుకే ఇంకా మహేష్ మాన్యువల్గా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకైతే లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ వీడియో అయితే చాలా రఫ్గా ఉంటుందనే చెప్పాలి. అంటే రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలి అని చెప్పేసి నేనైతే ఎలా ఏం చేయలేదు. అంటే బొమ్మల వీడియోస్ ఒక దగ్గర, లేకపోతే డ్రెస్ కలెక్షన్ ఒక దగ్గర, ఆర్నమెంట్స్ ఒక దగ్గర, మేకప్ ఒక దగ్గర, ఇలా నేనేమి చేయలేదు అండి. అక్కడ ఎలా ఉంటుందో మనం వాక్ చేస్తూ ఉంటే రియల్ టైంలో ఎలా ఉంటుందో అలానే ఉంచేసాను అనమాట. సో ఇక్కడ అంటే షాప్స్ ఒక సైడ్ ఉంటాయి అండ్ కొన్నిసార్లు మధ్యలో కౌంటర్స్ ఉంటాయి కదా, సో అలానే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారా, నాకైతే ఈ కలెక్షన్ భలే నచ్చింది తెలుసా.
షోకేస్లో పెట్టుకోవడానికి అయితే సూపర్ ఉంటాయి అనిపించింది. కార్లు కానీ డిఫరెంట్ బైక్స్ కానీ కైండ్ ఆఫ్ మినియేచర్ బొమ్మలు అని చెప్పచ్చు. మనం ఎటు కొన్ని అయితే కొనలేం కదా, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ ఇలాంటి బుజ్జి బుజ్జి బొమ్మల్ని కొనుక్కొని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇది అయితే ఆల్రెడీ మీరు చూసిందే కదా షాండ్లియర్స్ వీడియో, అది కూడా జస్ట్ అలా కవర్ చేశాను అనమాట. అండ్ ఒకవేళ ఆ వీడియో చూడకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ యాక్చువల్గా నాకు బాగా నచ్చింది ఏంటి అంటే అన్ని A to Z దొరుకుతాయి అన్నమాట. ఇది ఉంది ఇది లేదు అని చెప్పలేం తెలుసా. పిల్లల బొమ్మల నుండి కాస్ట్లీ షాండ్లియర్స్ వరకు, డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ కలెక్షన్ కానీ లేకపోతే వాచెస్, ఇంకా డిఫరెంట్వి నాకు ఏం చెప్పాలో గుర్తు రావట్లేదు. A to Z అని చెప్పడం కరెక్ట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాచెస్ చూస్తున్నాం కదా, అండ్ ఇవేమో నార్మల్ వాచెసా. అండ్ ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ వాల్కి పెట్టుకునే ఈ వాల్ హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ చూడండి థమ్స్ అప్ అని లేకపోతే వైఫై హియర్ అని చెప్పేసి బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఇది కొద్దిగా ఫంకీ లుక్ తెస్తుంది కదా, చాలా మందికి అయితే రెగ్యులర్గా ఉండే వాల్ డెకర్స్ కన్నా కూడా ఇలా కొద్దిగా ఫంకీగా ఉంటే బాగా అనిపిస్తుంది కదా. సో అవే అనమాట. అండ్ ఇందాక చూసిన బొమ్మల్లాగానే ఇవి కూడా, ఇవి ఏంటి అంటే మనకి నార్మల్ కార్టూన్ బొమ్మలు కానీ లేకపోతే ఇంకా సెలబ్రిటీస్ బొమ్మలు కానీ, సో వాళ్ళవి చిన్న చిన్న సైజ్లో దొరుకుతాయి అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్టే కాకుండా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట. సో అదే అయితే చూసేద్దాము. కింద అంతా కూడా ఇంకా చాలా ఉంది అండి. నేనైతే కొద్దిగా మాత్రమే చూపిస్తున్నాను అన్నమాట. అంటే చాలా డూప్లికేట్ ఉంటాయి కదా, ఇప్పుడు షాండ్లియర్ షాప్సే ఒక 10-15 ఉండొచ్చు, అన్నీ చూపించలేను కదా. సో అలాగే వేరే షాప్స్ అన్నీ కూడా జస్ట్ ఇలాంటివి ఉంటాయి అన్న మచ్చుకు ఐడియా కోసమే చూపిస్తున్నాను అన్నమాట. ఇది అయితే చాలా చాలా పెద్ద షాప్. అండ్ బేసిక్గా అమ్మాయిలకి నచ్చే స్టఫ్ అయితే సూపర్ దొరుకుతుంది తెలుసా. ఇంకా మేకప్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం పండగనే చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా విగ్గులు అన్నమాట, ఎంతో బాగున్నాయో తెలుసా, ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో. నిజంగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఊరికే నాకు ఇలా చూడడం అయితే ఇష్టం అన్నమాట, అందుకే ఇలా కవర్ చేస్తూ ఉన్నాను. నేనైతే ఆ షాప్స్ దగ్గరికి ఏం వెళ్ళలేదు కానీ జస్ట్ నయనానందం పొందుతున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ నాకు ఇవి అంత పెద్దగా అయితే ఐడియా లేదు, జస్ట్ చూడడానికి బాగుంది కదా అని కవర్ చేస్తున్నాను అనమాట. నడిచిన వాళ్ళకి నడిచినట్టే ఉంటుంది. చాలాసేపు అయింది అనమాట అప్పటికి మేము ఆ షాపింగ్కి వెళ్ళి, అందుకే ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్దాం ఏమైనా తీసుకుందాం కదా అనుకున్నాం. వెజ్లో చూసాము అనమాట, అంత పెద్ద ఆప్షన్స్ కనిపించలేదు. సో అందుకే అలా మళ్ళీ కవర్ చేసుకొని షాప్స్ వైపుకే వెళ్ళిపోయాము అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో. అండ్ నా రైట్ సైడ్ ఉన్నది అయితే ఒక రెస్టారెంట్ అనమాట. సో ఇది, అండ్ ఆ తర్వాత ఇంకా చాలా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా ఊరికే అలా కవర్ చేస్తాను అనమాట, చూసేయండి. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక షాప్ చూపిస్తాను. దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు A380 అనుకోండి, అది లేకపోతే డిఫరెంట్ ఎయిర్లైన్స్ మోడల్స్ ఉంటాయి కదా. సో ఆ షాప్ చూపిస్తాను అనమాట, ఇది కాదు. అండ్ దీని తర్వాత వస్తుంది చూడండి, ఇదే ఎంత బాగుంటాయో. నాకైతే ఈ బొమ్మలు భలే నచ్చుతాయి అనమాట. ఊరికే అలా సరదాగా
అండ్ డిఫరెంట్ ఎయిర్లైన్స్వి ఉంటాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది థాయ్ ఎయిర్లైన్స్, కువైట్, టర్కిష్, అమెరికన్, ఇలా చాలా ఉన్నాయి అనమాట. అండ్ ఎమిరేట్స్వి కావాలి అనుకుంటే ఎమిరేట్స్ స్పెసిఫిక్ స్టోర్ ఉంటుంది, సో అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ షిప్స్వి ఉంటాయి కదా, క్రూజ్ లేకపోతే లైట్ హౌసెస్ అండ్ అట్లాంటి కలెక్షన్ ఉండింది అనమాట. అదైతే బాగా అనిపించింది. అన్ని స్టోర్స్లో ఎక్కువ దొరకవు కదా. అండ్ అలానే కాకుండా ఇక్కడ చాలా బొమ్మలు దొరుకుతాయి తెలుసా. అండ్ ఇది వచ్చేసి బేబీ స్టోర్ అనమాట, అంటే బేబీకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి A to Z. అండ్ నాకు బాగా నచ్చింది ఈ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఏవో గోల్డ్ బార్స్ పెట్టినట్టుగా ఉన్నాయి కదా, అది చూడ్డానికి అయితే బాగా అనిపించింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఒక బ్యూటీ స్టోర్కి లేకపోతే మేకప్ స్టోర్కి తీసుకెళ్తాను. ఇది అయితే మనకి మూవీస్లో చూపిస్తారు చూసారా, హీరోయిన్స్ కానీ లేకపోతే హీరోస్ కానీ మేకప్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఆ సెటప్ ఎలా ఉంటుంది అన్నది గుర్తొస్తుంది. సో నేను చెప్తుంది అయితే ఇదే అనమాట. సో ఈ మిర్రర్కి చుట్టూతా ఆ లైట్స్ అవన్నీ చూస్తే కూడా మేకప్ రూమే గుర్తొస్తుంది కదా. నాకైతే మాత్రం అదే గుర్తొస్తుంది. అండ్ ఈ సర్కిల్ లైట్స్ కానీ ఏమైనా కూడా మూవీస్లోనే ఎక్కువ చూస్తాం కదా. నేనైతే ఫస్ట్ టైం అనమాట రియల్ టైంలో చూడడం. సో అందుకే అలా మిర్రర్లో నన్ను నేను చూసుకుంటూ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఎంతైనా ఆ రియల్ టైం చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ అయితే వేరని చెప్పాలి. ఎంత పెద్ద పెద్ద మేకప్ కిట్స్, మేకప్ టేబుల్స్ ఉన్నాయో, ఇన్ని ఉంటాయా అనుకుంటాం కదా కొన్నిసార్లు. మనకి తెలుసు చాలా రకాల మేకప్ ప్రోడక్ట్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ అకామిడేట్ చేసుకోవడానికి ఇలాంటి మంచి సెటప్ ఉంటే బాగుంటుంది అని. కానీ రియల్ టైంలో చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అమేజింగ్ అని చెప్పాలి. అండ్ ఇవి కూడా ఆర్గనైజర్స్ అనమాట, అంటే మన బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నిటిని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవడానికి. అండ్ ఈ పింక్ కలర్ది చూడండి ఎంత బాగుందో. అండ్ ఇప్పుడు దాకా మేకప్వి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి హోమ్ డెకర్వి చూద్దాము అనమాట. సో ఇవన్నీ కర్టన్ స్టోర్ లాగా. ఆ కర్టన్స్ అనే కాకుండా ఇంకా వేరే హోమ్ డెకర్స్ ఉంటాయి కదా, లైక్ వాల్ మీద పెట్టుకోవడానికి లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటివి ఏవైనా కూడా ఉంటాయి అనమాట. అండ్ దాని పక్కనే ఈ బేబీ స్టోర్ ఒకటి ఉంది. సో అదే స్ట్రోలర్స్ అవన్నీ బయట ఉన్నాయి. అవి అయితే బాగా యూజ్ చేస్తారు ఇక్కడ. అండ్ చెప్పాను కదా టాయ్స్ అవన్నీ కూడా డిఫరెంట్వి దొరుకుతాయి అని చెప్పి. పిల్లలతో వెళ్తే మాత్రం జాగ్రత్త, ఖచ్చితంగా అయితే 1-2 బొమ్మలు కొనియాల్సి వచ్చే సిచ్యువేషన్స్ వస్తాయి. అంత టెంప్ట్ చేస్తూ ఉంటాయి పిల్లల్ని అయితే. కొన్నిసార్లు మనమే చిన్నపిల్లలం అయిపోతాం, అబ్బా ఈ బొమ్మ బాగుంది కదా, అది బాగుంది, ఇది బాగుంది అనుకుంటాం. అండ్ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళని ఆకర్షించే ఇట్లాంటి జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి అనమాట. చాలా చీప్గా ఉన్నాయి. అండ్ ఎక్కువ డ్యూరేషన్ వస్తుందని నేనైతే చెప్పాను కానీ, బట్ చీప్గా అండ్ ఒక 5 times and 10 times యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం బాగుంటాయి అనిపించింది. ఇవి యాక్చువల్గా మహా అయితే $15-20, మహా అయితే $50 dirhams దాకా ఉన్నాయి అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏవో క్రిస్టల్స్కి రిలేటెడ్, క్రిస్టల్స్ కాదు, ఇది వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అనమాట. అండ్ టీ సెట్స్ అవి కూడా ఉన్నాయి, భలే ఉన్నాయి, చూపిస్తాను ఆగండి. అండ్ దీనికి ఆపోజిట్గా ఉంది, ఫోటో ఫ్రేమ్స్ అవి అయితే బాగా తక్కువగానే ఉన్నాయి. బట్ మాకప్పుడు కొనే ఉద్దేశం లేకుండా ఉండింది, అందువల్ల తీసుకెళ్ళలేదు. బట్ చాలా పెద్ద ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఆ తర్వాత అయితే కొన్ని కాఫీ సెట్స్, టీ సెట్స్ అవి చూసాను అనమాట. అవి కూడా ఎంత బాగున్నాయో. అండ్ అవే కాకుండా ఇక్కడ ఒక బొమ్మల్ని చూపిస్తాను చూడండి, ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. షోకేసెస్లోనో లేకపోతే ఇంకా పిల్లల రూమ్లో డెకరేట్ చేయడానికో ఇలాంటి బొమ్మలు అయితే చాలా బాగుంటాయి కదా. వాళ్ళకు కూడా మంచి ఎన్వైరన్మెంట్ కలుగుతుంది రూమ్లో అయితే. అండ్ అవే కాకుండా ఇంకా చిన్న చిన్న వస్తువులు, హోమ్ డెకరేటివ్స్, కార్నర్ డెకరేటివ్స్, మనకి ఇళ్ళల్లో లైట్స్ పెట్టుకుంటాం కదా, కొన్ని డెకరేటివ్ లైట్స్, ఇట్లాంటివి 1 కాదు 2 కాదు, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అని చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి కిచెన్ డెకరేటివ్ లేకపోతే సర్వింగ్ బౌల్స్ కానీ అవి కూడా బాగున్నాయి అని చెప్పాను కదా. సో ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఇదైతే నాకు భలే అనిపించింది తెలుసా, ఇప్పుడు చూస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది.
అండ్ ఇవి వచ్చేసి కొన్ని షైనింగ్ బ్యాగ్స్ అన్నమాట. మనం ట్రావెల్ బ్యాగ్స్ లాగా జస్ట్ అలా వేసుకుంటాం కదా, బ్యాక్ ప్యాక్ లాగా చిన్నవి, అవి అయితే బాగున్నాయి. సో ఇది కైండ్ ఆఫ్ ట్రావెల్ గిఫ్ట్ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి అన్నమాట. సో ఓవరాల్గా వ్యూ అయితే చూపిస్తున్నాం. మేమైతే ఒక సైడ్ అయితే కవర్ చేసేసి ఇంకా ఇంకొక సైడ్కి వెళ్తూ ఉన్నప్పుడు సో ఆ ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి చూడడానికి అయితే చాలా చిన్నదిగానే ఉంది, కానీ తిరుగుతూ ఉంటే తెలుస్తుంది ఎంత పెద్దది అని చెప్పేసి. అండ్ క్లోతింగ్ స్టోర్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను కదా, సో ఇవే అన్నమాట. కొన్ని అయితే మాత్రం మనకి మూవీస్లో హీరోయిన్స్ అలా వేసుకుంటూ ఉంటారు కదా, సో అలాంటివే అనిపించింది. కాకపోతే కొద్దిగా సన్నగా ఉంటే బాగుంటుంది, కొద్దిగా హెఫ్టీగా ఉన్నా లేకపోతే హెల్దీగా సూట్ అవ్వకపోవచ్చు ఇప్పుడు చూస్తున్నవి లాగా. బట్ కొద్దిగా సన్నగా ఉంటే మాత్రం చాలా బాగుంటాయి అనిపించింది. కాస్ట్ అదంతా కూడా నేనైతే చూడలేదు, ఎందుకో కొనే ఉద్దేశం రాలేదు అప్పటికైతే మాత్రం. అండ్ యాక్చువల్గా చెప్పాలి అంటే టైర్డ్ అయిపోయాము అనమాట. అప్పటికి 1.5 hour అయిపోయింది, అంటే మా జర్నీ కానీ లేకపోతే నడుచుకుంటూ వచ్చి 1.5 hour కాదు, ఇంకా 2 hours అయిందేమో అని చెప్పాలి. సో ఓపిక లేకపోయేసరికి మరీ ఎక్కువ అయితే కవర్ చేయలేదు అనమాట. బట్ మీకైతే ఒక ఐడియా వచ్చింది కదా అసలు ఏమేమి ఉంటాయి, మనకి ఏం కావాలనుకుంటే వెళ్ళొచ్చు అని చెప్పి. అండ్ మేజర్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి కూడా ఉంటాయి, కానీ డ్యూరేషన్ అంటే డ్యూరబుల్ కాదా అని అయితే నేను చెప్పలేను, కానీ బట్ అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకొక జ్యువెలరీ స్టోర్ ఉంది అన్నమాట. ఆర్నమెంట్స్ విషయానికి వస్తే వైడ్ రేంజ్ ఉందనే చెప్పాలి. డైలీగా వాడే మనం పూసలవి లేకపోతే 1 gram గోల్డ్వి అలాంటివి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మంచి కాస్ట్లీ మెటల్ అండ్ కాస్ట్లీ స్టోన్స్ అవి కూడా ఉన్నాయి అనమాట. సో వైడ్ రేంజ్ దొరుకుతుందని చెప్పాలి. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఈ పూసలు ఇవన్నీ అయితే మాత్రం మోడల్గా ఫ్యాన్సీగా వేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ నేనైతే స్టోర్ లోపలికేం వెళ్ళలేదులేండి, కొనని దానికి ఎందుకులే వెళ్ళడం అని చెప్పేసి. అండ్ ఇవి చూడండి మినీ ఫ్యాన్స్ లాగా బాగున్నాయి కదా. యాక్చువల్గా అయితే ఇప్పుడు చూస్తున్న విగ్గులు ఏంటి అంటే స్టార్టింగ్లోనే ఉంటుంది అనమాట. మేము యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి అయితే డౌన్ వచ్చేసాము, బట్ విగ్స్ మాత్రం భలే ఉన్నాయి, బాగున్నాయి అనిపించింది. అండ్ అవే కాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. అండ్ అన్ని బ్రాండ్స్ దొరుకుతాయని అనుకుంటున్నాను. సో మేమైతే వెళ్ళిపోవడానికి ఆల్మోస్ట్ వచ్చేసాము అనమాట. అండ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి వ్యూ ఎలా ఉంది అని మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. అండ్ బయటికి అయితే వచ్చేసినాం. కాళ్ళు ఎంత నొప్పెట్టాయో తెలుసా, కానీ అవన్నీ చూడాలి, ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అన్న ఎక్సైట్మెంట్ అయితే బాగా అనిపించింది. అండ్ అన్నిటికన్నా అయితే షాండ్లియర్స్ బాగా నచ్చాయి. అంత కాస్ట్లీవి, అంత పెద్దవి, అంత జిగేల్ అనేవి ఒకటేసారి అయితే చూడలేం కదా. నాకైతే అవి ఎప్పటి నుంచో క్యాప్చర్ చేయాలి, మీ అందరికీ షేర్ చేయాలి అని ఉండింది అనమాట. అప్పుడే నా విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది కదా, సో చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాం. అండ్ మేమైతే మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము. సో ఇదంటే ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యు సూన్. అండ్ బై ద వే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పబ్లిష్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ అకౌంట్ లోకి వస్తుంది. ఓకేనా? Stay home, stay safe.